భూభౌతిక శక్తుల వల్ల లాభాలు. ఈ నియమానికి సంబంధించిన ముఖ్య విషయాలు: భూమిని ఆవరించి ఉన్న అయస్కాంత వలయాల ప్రభావం. ఈ భూమి మీద జరుగుతున్న అన్ని సంఘటనలకి అయస్కాంత వలయాల ప్రభావంతో దగ్గర సంబంధం ఉండి తీరుతుందని నేటి సైంటిస్టులు సైతం అంగీకరించారు. దిగ్మూఢ కులనాశ స్వాద్వక్రే దారిద్ర్యమాది షేత్ అంటుంది. అంటే అనగా ఇంటిని సరిగ్గా దిశలకు అనుకూలంగా నిర్మించకపోతే కులనాశనం జరుగుతుందని చెప్పిన నియమం భూమండలానికి ధ్రువాలకు సంబంధించిన సాంకేతిక నియమం. ఈ నియమం ఎంత మాత్రం ఉల్లంఘించడానికి వీలు లేదని అన్ని వాస్తు గ్రంథాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికీ 73,000 సంవత్సరాల నాటి నిర్మాణాలను చెప్పబడుతున్న ఈజిప్ట్లోని పిరమిడ్ నిర్మాతలు కూడా పాటించారు. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ సియోప్స్ అనే పిరమిడ్ ఎత్తు 485 అడుగులు. అది ఆక్రమించిన స్థలం 13 ఎకరాలు ఉంటుంది. ఈ పిరమిడ్స్ నిర్మాణం ఖచ్చితంగా నిర్ణీత ఉత్తర దిశను అనుసరించి నిర్మించారు. కాబట్టి విశాల విశ్వాంతరాలంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను, కాస్మిక్ తరంగాలను తనలోనికి ఆకర్షించుకొని అందుండే వస్తువులకు శక్తిని, స్థిరత్వాన్ని ఇస్తున్నాయని యూరోపియన్ అతీంద్రియ పరిజ్ఞాన సంస్థ వారు అభిప్రాయపడుతున్నారు. అంటే దిశలో ఏ కొద్ది మార్పు వచ్చినా, అనగా ఆ నిర్మాణంలో నిర్ణీత ఉత్తర దిశకు 5 డిగ్రీల తేడాతో నిర్మిస్తే ఆ మేరకు ఆ నిర్మాణంలో ఉత్పత్తి అయ్యే శక్తి తగ్గిపోతుందని ఆ సంస్థ వారు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తూ ఉంది. సారాంశం ఏమంటే, గృహాది నిర్మాణాలు ఖచ్చితంగా దిక్సూచికి అనుకూలంగా నిర్మించాలని ప్రధానాంశం. అయితే మహానగరాల్లోని వీధులు దిశలకు అనుకూలంగా లేని చోట ఈ విషయంపై తొందరపడనక్కరలేదు. అక్కడ చేయవలసిన విశేష విధి విశ్వకర్మ వాస్తుశాస్త్రంలో చెప్పబడింది.